రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐఓసీఎల్ డీలర్ల ఆధ్వర్యంలో తొలిసారి ప్రత్యేక అసోసియేషన్ ఏర్పాటైంది. ఈ సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా గుడివాడ శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత 10 ఏళ్లుగా ఐఓసీ, బీపీసీ, హెచ్పీసీఎల్ సంస్థలు డీలర్ల మార్జిన్ను పెంచడం లేదని, దీనివల్ల నిర్వహణ ఖర్చులు నానాటికి భారంగా మారుతున్నాయని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. డీలర్లపై చమురు కంపెనీలు పెట్రోలియం మంత్రిత్వ శాఖకు తప్పుడు ప్రచారంతో ప్రతిష్టను దెబ్బతీసేలా చేస్తున్నారని మండిపడ్డారు. ఒక 10 ఏళ్ల క్రితం మా డీలర్ మార్జిన్ ఎంత ఉందో ఇవాళకి అదే ఉంది. లీటర్ డీజిల్ అమ్మితే వచ్చే లాభం అది 10 ఏళ్ల క్రితం ఎంత ఉందో ఇప్పటికీ అంతే ఉంది. ఐఓసీ, బీపీసీ, హెచ్పీసీఎల్ వీళ్ళ ముగ్గురికి మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం కింద పనిచేస్తాయి. ఆ మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం వారికి మా మీద ఒక నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసి ఈ డీలర్స్ ఎంత ఇచ్చినా ఇట్లాగే ఉంటుంది, వీళ్ళకి పరగడిపే ఇప్పుడు ఇచ్చేదే ఎక్కువ అన్నట్టుగా ఒక నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడం వల్ల ఈ డీలర్ మార్జిన్ అనాదిగా మా పెరగకుండా అట్లాగే ఉండిపోయింది. ఓ పెట్రోల్ బంక్ చుట్టూతో 3 పెట్రోల్ బంకులు వచ్చినాయి. ఇప్పుడు అంటే సేల్స్ తగ్గింది. 10 ఏళ్ళ నుంచి మార్జిన్ను పెంచట్లా. కానీ 10 ఏళ్ల క్రితం ఖర్చులకి ఇప్పుడు ఖర్చులు చూసుకుంటే ఖర్చులు ఎంత పెరిగినాయి, కానీ మరి డీలర్ మార్జిన్ అసలు పెరగట్లా. అసలు మా మెయిన్ సమస్య అది అన్ఆథరైజ్డ్ డెబిట్స్ అని అంటాం. అంటే ఏంటి, మా చెప్పా పెట్టకుండా మా శాప్ అకౌంట్లో అమౌంట్ కట్ చేస్తూ ఉంటారు. ఏంటి కట్ చేశారని వివరం అడిగితే చెప్పరు. దాని గురించి మళ్ళీ కోర్టుకి వెళ్తాం. ఆ కోర్టు జడ్జి గారికి టెక్నికల్గా ఈ విషయాలన్నీ చెప్పాలంటే సంవత్సరం టైం పట్టింది. మా న్యాయం జరగటం అసలు ఒక కళ్ళలాగా తయారైపోయిందన్నమాట. నేషన్లో ఉన్న అన్ని డీలర్లకి ఉన్న సమస్యల్ని కొద్ది సమయంలో కొంచెం లాజికల్గా, కొంచెం కావాలంటే లాఫుల్గా పైదాకా తీసుకెళ్ళి కరెక్ట్ చేసి డీలర్ల కమ్యూనిటీ అందరికీ నేషన్లో 1700-1800 కోట్ల ఇవ్వాల్సిన ఇప్పించేసే స్థితికి ఆయన ఉన్నారు. ఆ విశ్వాసం మాకుంది, అది జరుగుతుంది.